ఆనాడు కూడా ఎస్తేరు జీవితములో బహు కష్టమైన పరిస్థితిలో ఉంది. ఎంత కష్టం అంటే మరణపాయమైనటువంటి సమస్యలో ఉంది ఎస్తేరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎస్తేరు, నేను రాణిని కదా, నాకు ఎటువంటి సమస్య లేదు కదా, ఎస్తేరు తన మనసులో అనుకోలేదు. కానీ ఎప్పుడైతే యూదులను హతము చేయాలన్న మాట ఎస్తేరు చెవున పడ్డాదో వెంటనే ఉపవాసము చేత ప్రార్థన చేస్తా ఉన్నది. ఈ దినాన్ని కష్టాన్ని, బాధని, సమస్యలు అనేకమై ఉన్నవి అంటూనే కాలాన్ని గడిపేస్తున్నామే తప్ప ఈ దినాన్ని దేవాతి దేవుని సన్నిధానం నందు మోకరించి ప్రార్థించి అడగలేకపోతే, నీకున్న సమయాన్ని బట్టి దేవాతి దేవుని యొద్ద మోకరించి ఆ సమస్య నిమిత్తమే ప్రభుని అడిగే వ్యక్తివై ఉండాలి. ఇది నాని పనులకు సమయం ఉంటుంది. సినిమాలు, సీరియల్స్, వారికి ఇష్టమైన వాటన్నిటినీ కూడా హాయిగా గడపడానికి టైం ఉంటుంది తప్ప దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, వారికి ఉన్న కష్టాన్ని బట్టి, వారికి ఉన్న ఇబ్బందిని బట్టి ప్రార్థించి అడిగే సమయం లేకపోతుందని